మరణాన్ని జయించిన యేసుక్రీస్తు ప్రభువును ఎవరైతే వారి హృదయాల్లో అంగీకరిస్తారో వారికి పరలోక రాజ్యం ప్రాప్తిస్తుందని బెరాకా బ్లెస్సింగ్ చర్చ్ పాస్టర్ జోసెఫ్ బెన్నీ పేర్కొన్నారు. కాకినాడ ఫ్రెండ్స్ కాలనీలో గల బెరాకా బ్లెస్సింగ్ చర్చ్లో ఈస్టర్ ఆరాధనను ఘనంగా జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో సంఘ కాపరి జోసెఫ్ బెన్నీ దైవ ప్రార్థన చేసి ప్రారంభించారు. చర్చ్ క్వయర్ స్తుతి గీతాలు ఆలపించారు. పాస్టర్ జోసెఫ్ బెన్నీ వాక్య పరిచర్య చేసి దైవ వర్తమానం అందించి చివరిగా ఈస్టర్ సందేశాన్ని అందించారు. అదేవిధంగా సంఘం అడ్మినిస్ట్రేటివ్ పాస్టర్ మోజేష్ బెన్నీ ఈస్టర్ సందేశం అందించారు. ఈ సందర్భంగా నగర ప్రజలకు ఈస్టర్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో సంఘస్థులు, విశ్వాసులు, యవ్వనస్తులు పాల్గొన్నారు. చనిపోయిన తర్వాత ఆయన సమాధి చేశారు. సమాధి చేసిన తర్వాత మూడో దినమున యేసు ప్రభు మృత్యుంజయుడై తిరిగి లేచాడు. అదే ఈస్టర్ పండగ. కనుక యేసు ప్రభు మృత్యుంజయుడై ఆయన చేసిన గొప్ప కార్యాలు ఏంటంటే, అమ్మా ఎందుకు ఏడుస్తున్నావని కన్నీరు తుడిచాడు. ఎవరైతే బలహీనమైపోయి భయాలున్నారో మీకు సమాధానం కలుగునుగా ఆయన పలికాడు. అలాగే ఓడిపోయిన జీవితానికి ఆయన వెలుగిచ్చాడు. శాంతి లేని జీవితానికి శాంతి ఇచ్చాడు. పరలోకానికి మార్గంగా యేసు ప్రభు మృత్యుంజయుడయ్యాడు. కనుక ఆయన చెప్తున్నాడు, పునరుద్ధానమును జీవమును నేనే. కనుక ఎవరైతే నా యందు విశ్వాసం ఉంచుతారో వారందరూ నిరంతరము జీవిస్తారు. కనుక ఈ ఈస్టర్ దినమున యేసు ప్రభువు యొక్క సమాధానము, శాంతి, ఆయన ఇచ్చే గొప్ప రక్షణ, ఆయన ఇచ్చే పాప క్షమాపణ మీకందరికీ ప్రభు అనుగ్రహించాలని కోరుతూ మిమ్మల్ని ఆశీర్వదిస్తున్నాం. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.